సో పంపించిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత మాకు చేరాయి. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఏముంది ల్యాబ్ రిపోర్ట్స్లో అనేది చూస్తే ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి అనెక్చర్ 1 ISO స్టాండర్డ్స్ ప్రకారం చేసే ఈ ఎస్ వాల్యూ టెస్ట్ అని ఉంటాయి. ఎస్ వాల్యూ టెస్ట్ అది ఒకటి ఉంటుంది. ఇంకోటి వేరే 39 రకాల టెస్టులు చేసేది ఉంటుంది. దీంట్లో 39 రకాల్లో 39 టెస్టుల్లో బీటా సైటోస్టెరాల్ అని ఉంటుంది. బీటా సైటోస్టెరాల్ టెస్ట్ చేస్తే ఇది వెజిటబుల్ ఆయిల్ కలిసిందా లేదా అని తెలుస్తుంది. బీటా సైటోస్టెరాల్. ఓకే, సో దట్ ఈస్ ప్రూవ్డ్. తర్వాత రెండవ టెస్ట్లు ఎస్ వాల్యూ టెస్ట్. ఎస్ వాల్యూ టెస్ట్లో 5 రకాల టెస్టులు ఉంటాయి. 5 రకాల టెస్టులు ఏంటంటే ఓవరాల్ క్వాలిటీ ఏముందనేది ఒక టెస్టు, సోయాబీను, సన్ఫ్లవరు, ఆలివ్ ఆయిల్, రేప్ సీడ్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, వీట్ ఆయిల్, మెయిజ్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిపి ఉంటే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తే వచ్చే రిజల్టు ఒక రేంజ్ ఉండాలి. ఆ రేంజ్లో ఉంటే అది కరెక్ట్గా ఉన్నట్టు, ఆ రేంజ్ బయట ఉంటే అది అడల్టరేటెడ్, ఆ పర్టికులర్ అడల్టరేషన్ ఉన్నట్టు. అది క్లియర్గా ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తే వచ్చే రిజల్టు ఒక రేంజ్ ఉండాలి. ఆ రేంజ్లో ఉంటే అది కరెక్ట్గా ఉన్నట్టు, ఆ రేంజ్ బయట ఉంటే అది అడల్టరేటెడ్, ఆ పర్టికులర్ అడల్టరేషన్ ఉన్నట్టు. అది క్లియర్గా ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో చెప్తున్నారు. సో ఈ 5 టెస్టులలో టోటల్ ప్యూరిటీ టెస్ట్ అంటే మనం తీసుకున్న శాంపుల్ ఏ విధంగా ఉంది, ఓవరాల్గా మిల్క్ ఫ్యాటా కాదా ఇది అనేది చెప్తుంది. మిల్క్ ఫ్యాటా కాదా, మిల్క్ ఫ్యాటా కాదా అని చూస్తే అది ఓవరాల్గా 95.68 నుంచి 104.32 మధ్యలో ఉండాలి. ఇది టోటల్గా 95.68 to 104.32 మధ్యలో ఉండాలి ఓవరాల్గా టెస్ట్ చేస్తే. ఇది చాలా అబ్నార్మల్గా ఉంది. 20.32 అంటే ఇట్ ఈస్ హైలీ అడల్టరేటెడ్. చూడటానికి ఘీలా ఉంటుంది కానీ అది ఘీ కాదు. చూడటానికి మాత్రమే ఘీ. ఏం చేస్తారంటే అన్ని రకాల పదార్థాలు కలిపి ఒక పదార్థాన్ని తయారు చేసి దీనికి కొన్ని టెస్టులు పాస్ అవుతాయి. కానీ డీప్గా అనాలిసిస్ చేస్తే, ఈ టెస్టులు చేస్తే దాంట్లోనే మాత్రమే బయటపడతాయి. అవి 20.32 విచ్ ఇస్ అబ్నార్మలీలో 95.68 to 104.32. సో అది ఒకటి వెరీ అన్ఫార్చునేట్ రిజల్ట్.